అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు మరలించిన మహానుభావుల్లో పూలే ఒకరిని పేర్కొన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సదాశివపేటలోని స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతవాది అని అన్నారు. చదువు లేనిదే జ్ఞానం లేదని సత్యాన్ని గ్రహించి పూలే తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోని మొదటిసారిగా 1848లో పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు నసీరుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు వాదోని రాజు, ముబీన్, ఖాజా, నాగుల విజయ్, జబ్బర్, ప్రవీణ్, లతీఫ్, రామగౌడ్, రోషన్ పటేల్, అశోక్ గౌడ్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. కిందికి రా అయిపోయిందా? సంవత్సరాల క్రితం అవమానాలకి మరి అంటరానితనానికి గురైన అనే విషయం మరి వారు ఆనాడే గ్రహించి ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరుగుతూ ఎస్సీలు కానీ అస్పృశ్యత అనే రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ దేశంలో సమానత్వం రావాలని, విద్యతోటే అది సాధ్యమని, సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా మరి తను మొదట స్కూల్ పెట్టి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మరి ఆమెకి మహిళలకు అందరికీ విద్య నేర్పించి మరి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఎన్నో అవమానాలకు గురి అయినా తను బాధపడలేదు. చివరి శ్వాస వరకు ఈ దేశంలో ఒక సమానత్వం రావాలి, మరి దాంతోటే మనం దేశం ముందుకు పోతుందనే పూర్తిగా నమ్మినటువంటి ఒక మహనీయుడు. వారి అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలి. వారు నేర్పినటువంటి మరి విధానంలో మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.